మనిషికి అనేకమైన ఈతు బాధలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పుట్టిన వెంటనే ఆరోగ్యం సక్రమంగా ఉండాలి, అది కోరికే. ఆ తర్వాత చదువుకోవడానికి వెళ్తాం, మంచి చదువు రావాలి, అది కోరిక. తర్వాత ఉద్యోగం రావాలి, అది కోరిక. బాగా డబ్బులు రావాలి, పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, మంచి ఇళ్ళు ఉండాలి, అలాగనే కార్లు ఉండాలి తిరగడానికి, అన్యోన్య దాంపత్యం ఉండాలి. ఏదో ఒక రకమైన కోరిక ఉంటుంది. ఈ కోరికలన్నీ కూడా తీరటానికి నేను చెప్పే మంత్రం పనికొస్తుంది. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. అంటే జీవరూపంలో ఉన్న ఏ దేవతా శక్తి అయితే ఉంటుందో అటువంటి గొప్ప శక్తిని నేను ఉపాసన చేస్తున్నాను. ఆ పరదేవత అంటే ఆ దేవత నా బుద్ధిని ప్రేరేపించుగాక అని చెప్పి దీని అర్థం అనమాట. కాబట్టి దీన్ని మీ పిల్లలకు చెప్పించండి. దీంట్లో బుద్ధి గురించి ఉంది, అలాగే జ్ఞానం గురించి ఉంది, డబ్బు గురించి ఉంది, అన్నీ కూడా ఈ చదివి